పెండింగ్ వేతనాలు వెంటనే, 2 నెలల జీతాలు వెంటనే, మున్సిపల్ కార్మికుల కనీస వేతనం, మున్సిపల్ కార్మికుల వెంటనే పర్మనెంట్, మున్సిపల్ కార్మికుల 26,000 వేతనం, మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 26,000. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. పోరాడదాం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు. జిందాబాద్ సిఐటియు. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. మున్సిపల్ కార్మికులకు 26,000 వేతనం, 26,000 వేతనం, 26,000 వేతనం, 26,000 వేతనం. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే, మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే, కనీస వేతనం 26,000. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారికి కనీస వేతనం 26,000 అమలు చేయాలని, అదేవిధంగా వాళ్ళని వెంటనే పర్మిట్ చేయాలని దశాబ్ద కాలం నుంచి పోరాటం చేయడం జరుగుతూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేస్తామని చెప్పి ఆ ప్రభుత్వం చేయలేదు. మరి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా మరి ప్రతి టెంట్ వద్దకు వచ్చి మేము మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 అందిస్తాం, మరి వాళ్ళ పర్మనెంట్ చేస్తాం, వాళ్ళను మేము కడుపులో పెట్టుకొని సాగుతామనే లెక్కలు చెప్పి మరి మున్సిపల్ కార్మికులకు సంబంధించి వాళ్ళ ఓట్లతోటి ఈరోజు గద్దెనెక్కి మరి ఏడాది అవుతా ఉంది. మరి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు మరి మంత్రుల చుట్టూ కలిసినా, తిరిగి అన్ని రకాల సమస్యలు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మరి స్పందించి వెంటనే మున్సిపల్ కార్మికులకు మరి వాళ్ళకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి. వాళ్ళకి 26,000 వేతనం ఏదైతుందో దాన్ని వెంటనే అమలు చేయాలి, అదేవిధంగా పర్మనెంట్ చేయాలి. ఇక్కడ సిరిసిల్ల పట్టణం చూసినట్టయితే మరి ఇక్కడ కార్మికులకు 2 నెలల సంధి వేతనాలు ఇస్తలేరు. ఇక్కడ అధికారులను అడుగుతూ ఉంటే మున్సిపల్ కమిషనర్ ఏమో ఇక్కడ మా దగ్గర బడ్జెట్ లేదు, మరి బడ్జెట్ లేదు కాబట్టి మేము జీతాలు ఇస్తలేమని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్క నెల వేతనం రాకుండానే మరి వేరే వరకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మరి మున్సిపల్ కార్మికులు మరి సిరిసిల్ల పట్టణంలో వచ్చేటటువంటి మరి ఆదాయం ఏం చేస్తున్నారు, మరి ఎవరికి పస్తున్నారు, ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఇక్కడ కలెక్టర్ గారు ఆలోచించాలి. కాబట్టి వెంటనే వీళ్ళకి సంబంధించిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మరి వెంటనే స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే మరి రాబోయే 27 తారీఖు నుంచి మున్సిపల్ కార్మికులందరూ నిర్వధిక సమ్మెకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఈ మున్సిపల్ కార్మికులు అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం నిర్లక్ష్యం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 20,000కు పెంచి ఇతర సమస్యలు పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.